ఐదో తరం యుద్ధ విమానం సుఖోయ్ 57 కు సంబంధించిన సాంకేతికతను భారత్కు బదిలీ చేసేందుకు రష్యా సమ్మతి తెలిపింది. భారత్ భవిష్యత్తు యుద్ధ విమానాల అవసరాలు తీర్చేందుకు సహకారం అందిస్తామని వెల్లడించింది. ఆయుధాలు, రక్షణ సామాగ్రి విషయంలో భారత్ ఏ ప్రాతిపదికన చేసినా అది ఆమోదయోగ్యమేనని పేర్కొంది. భారత్పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఆ దేశ భద్రత కోసం ఆయుధాలను సరఫరా చేశామని రష్యా రక్షణ రంగ సంస్థ రోస్టెక్ సీఈఓ గుర్తు చేశారు. దుబాయ్ ఎయిర్ షో 2025 సందర్భంగా రష్యా రక్షణ సంస్థ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ వాదిమ్ బదేకా పలు విషయాలు వెల్లడించారు. భారత్ భవిష్యత్ యుద్ధ విమానాల అవసరాలు తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, సుఖోయ్ 57 యుద్ధ విమానాలకు సంబంధించి భారత్ అభ్యర్థనలపై ప్రశ్నించగా ఢిల్లీకి ఏది అవసరమైనా అందుకు సహకారం అందిస్తామని చెప్పారు. సుఖోయ్ 57కు సంబంధించి భారత్ అభ్యర్థనలన్నీ ఆమోదయోగ్యమేనని వెల్లడించారు. ఈ అంశంపై భారత్తో లోతైన చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రష్యాలో ఉత్పత్తి చేసిన సుఖోయ్ 57లను తొలుత భారత్కు సరఫరా చేస్తామని తెలిపారు. ఆ తర్వాత సాంకేతికతను బదిలీ చేసి భారత్లోనే ఉత్పత్తి చేస్తామని వాదిమ్ బదేకా తెలిపారు. ఏఐ, ఏఈఎస్ఏ రాడార్, ఆప్టిక్స్ సహా ఇతర పరిజ్ఞానాలపై భారత శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తామని అన్నారు. భారత్తో కలిసి ట్విన్ సీటర్ యుద్ధ విమానాన్ని రూపొందించేందుకు రష్యా ఆసక్తిగా ఉందన్నారు. భారత్కు రక్షణ సాంకేతికతను షరతుల్లేకుండా బదిలీ చేసిన చరిత్ర రష్యాకు ఉందని వాదిమ్ బదేకా తెలిపారు. సాధారణంగా రక్షణ సాంకేతికత బదిలీలపై పశ్చిమ దేశాలు షరతులు పెడుతూ ఉంటాయని గుర్తు చేశారు. 6 దశాబ్దాలుగా ఉన్న బలమైన మైత్రి కారణంగా భారత్కు కీలక సాంకేతికతను బదిలీ చేశామని వివరించారు. అటు దేశీయ పరిజ్ఞానంతో 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కాను భారత్ రూపొందిస్తోంది. అయితే అమ్కా పూర్తవడానికి మరికొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ఆలోపు భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు సుఖోయ్ 57లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. భారత్ వద్ద ప్రస్తుతం సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే సుఖోయ్ 57లను స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు.